రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏది ఒరిజినల్ ఏది ఫేకో ఏం చెప్పలేము. ఎందుకంటే ఆయననే పెద్ద ఫేక్. ఎందుకంటే అప్పుడే మోడీ మంచోడు అంటాడు, అప్పుడే కాదంటాడు, అప్పుడే ఒకటి చెప్తాడు, బయట నన్నేవాడు నమ్మతలేడు, పైసా ఉడతలేదని బయట చెప్తాడు. నేను ఇదివరకు అసెంబ్లీలో కూడా చెప్పిన బ్రదర్, ఈ ముఖ్యమంత్రిలో కాంగ్రెస్ పార్టీలో ఒక అపరిస్థితులు ఉన్నాడు. మరి రాము కరెక్టా రెమో కరెక్టా మాకు కూడా అర్థమైతలేదు. బయట అప్పు ఉడతలేదు అంటాడు, లోపలికి వచ్చి అప్పు చేసినా అంటాడు. బయటనేమో అది గవర్నమెంట్ భూమి అంటాడు, ఇక్కడికి వచ్చేమో ఇంకోటి చెప్తాడు. బయటనేమో అక్కడ ఆ జింకలు లేవు, ఏం లేవు, గుంట నక్కలు ఉన్నాయంటాడు. మరి అక్కడనేమో జింకలు చచ్చిపోయిన శవాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మేము కూడా భూములు అమ్మినాం. మాకంటే ముందు కాంగ్రెస్ వాళ్ళు అమ్మింది, అంతకంటే ముందు టీడీపీ వాళ్ళు అమ్మింది. ప్రభుత్వానికి పన్నేతర ఆదాయం కోసం ఏ ప్రభుత్వానికైనా ఇవాళ తప్పే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రజల మీద పన్నులు పెంచలేము. మరి పన్నేతర ఆదాయం కావాలి, రాష్ట్రం సంపద పెరగాలి, ప్రజలకు పంచాలి. కానీ ఎవరు అమ్మిండ్రు దాన్ని? రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన హెచ్ఎండిఏ అమ్మింది, టీఎస్ఐఏసీ అమ్మింది. మేము మధ్యలో ఉన్న బ్రోకర్ తెచ్చి 170 కోట్ల కమిషన్ ఇచ్చి వాడి చేతుల్లో భూమిని తాకట్టు పెట్టిన పరిస్థితి మేము చేయలేదు కదా. మేము అమ్మింది ప్రభుత్వ సంస్థ టీఎస్ఐఏసీ, ప్రభుత్వ సంస్థ హెచ్ఎండిఏ. 10,000 కోట్ల రుణానికి 170 కోట్ల కమిషన్ ఇస్తారా ఎవడన్నా ప్రపంచంలో బ్రోకర్కు? అంటే 1.7% బ్రోకరేజ్, 1.7%. సీదా అమ్ముకోవచ్చు కదా, ఆవిడ నాపిండా నీ భూమి అయితే. మరి దాన్ని మళ్ళీ తాకట్టు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది? ఇదంతా ఎందుకు జరిగింది అంటే వీళ్ళకు పూర్తిగా తెలుసు ఆ భూమి అటవీ భూమిగా గుర్తించబడుతుందని తెలుసు. కానీ ఆ భూమి మీద పైసలు ఎట్లన్నా తీసుకురావాలి, ఆ భూమిని ఎట్లన్నా లిటిగేషన్ ఇరికియాలని చెప్పి ఒక బ్రోకర్, బాంబే బ్రోకర్ను ఒక బీజేపీ ఎంపీ తీసుకొస్తే ఆ బీజేపీ ఎంపీ ఈ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి మరి ఆ భూమి కోసం 170 కోట్ల లంచం కమిషన్ రూపంలో ఆ బ్రోకర్కి ఇచ్చి 10,000 కోట్లు తెచ్చుకున్నారు. భూమిని తాకట్టు పెట్టింది బీకన్ అనే సంస్థకు, అకౌంట్ చేసింది ఐసిఐసిఐ బ్యాంకులా. నేనేమంటున్నా అంటే మేము భూములు అమ్మినామంటే మేము అమ్మింది టీఎస్ఐఏసీ ద్వారా, మాకు బ్రోకర్లను పెట్టలే, ఎవరికి కమిషన్ ఇయ్యలే, ప్రజల పైసలు. తప్పు ఎంపీ గారు ఎవరో నేను చెప్తా, ఎప్పుడు చెప్తా అంటే ఆ ఎంపీకి కొంత సాయం చేస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇలా ఫ్యూచర్ సిటీలనో ఆడనో ఈడనో ఆ ఎంపీకి కొంత సాయం జరుగుతోంది. అది జరిగినాక కాగితంతో సహా బయటకు వచ్చి ఈ ఎంపీ, ఈయన బ్రోకరు, ఈ బ్రోకరేజు, ఈ ముఖ్యమంత్రి, ఈయన వీళ్ళ పాత దందాలు అన్నీ బయట పెడతా.